తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి స్టేట్ జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ ఆధ్వర్యంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా గారు సహకారంతో జవహర్ నగర్లో నివసించే ఒక మహిళ ప్రమీల దివ్యాంగురాలు విడో వాళ్ళ కుమార్తె జ్యోతి మరియు వెంకట్ పెళ్లికి ఆ దంపతులకు పుస్తెమట్టలు, చీరె, పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఎంతో మంది దివ్యాంగులకు, పేదవాళ్లకు, గరీబోళ్ల పెళ్లిళ్ల జంటలకు ఎంతో మందికి పుస్తెమట్టలు, బట్టలు ఇంటికి పిలిచి ఇస్తున్న అన్నగారికి వాళ్ళ కుటుంబం అంతా చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని యావత్ తెలంగాణ దివ్యాంగుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఫౌండేషన్ మరియు రూపాయి ఫౌండేషన్, అనిల్ సర్, మరుగుజ్జు మహిళా అధ్యక్షురాలు భాగ్యక్క తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, నేను వికలాంగులకు ఎంతో సేవ చేస్తాను. మరి ఈరోజు మన టీపీసీసీ మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి అంతర్జాతీయ ఆర్యవైశ్య అసోసియేషన్ ఫెడరల్ మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ రాష్ట్ర అధ్యక్షుడు మరి ఈరోజు దివ్యాంగులు అయి ఒక మహిళ అనే ఒక కూతురు జ్యోతి అండ్ మరి వెంకట్ నేను జవహర్లో నివసిస్తాం. మన అన్నకు 2 రోజుల కింద నేను ఫోన్ చేయడం జరిగింది. ఆ రోజు అన్న ప్రమీ రండి, ఇక రంజాన్ ఉన్నా కూడా నేను సాయం చేస్తాను అని చెప్పాడు. ఎంతోమంది పేదలకు మరి దివ్యాంగులకు మరి ఎంతోమంది వాళ్ళకు పుస్తమటలు ఇస్తూ వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తూ ఎంతో సేవ చేస్తున్న మా శ్రీనివాస్ గుప్తా అన్నగారికి వాళ్ళ కుటుంబం ఆశీస్సులు, మా దివ్యాంగులందరూ ఆశీస్సులు కుటుంబం మీద ఉంటాయని మరి ఇక్కడికి వచ్చిన మా మరుగుజ్జు బాధ్యత కూడా ఇక్కడే సాయినగర్ కాలనీలో ఉంటుంది. దివ్యాంగులం అందరం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. మరి ఎంతోమంది మా దివ్యాంగులు కూడా ఇంతకుముందు కూడా గత 10,000 మందికి కూడా దివ్యాంగులకు అన్న సాయం చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా దివ్యాంగులకు సహకరించాలని ఈరోజు మరి కుటుంబానికి అమ్మాయికి నాన్నలేడు, అబ్బాయికి నాన్నలేడు కాబట్టి దివ్యాంగ తల్లైన జనులకు మరి ఈరోజు పుస్తమటలు ఇస్తూ మరి బట్టలు ఇస్తూ ఈరోజు సహకరించినందుకు మన దివ్యాంగుల అందరి తరఫున, తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగుల అందరి తరఫున మరొకసారి వాళ్ళ కుటుంబం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై వికలాంగ్, జై జై వికలాంగ్.